భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానంలో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లలో ఓపెనర్ కవాజా 76 బంతుల్లో ఒక 6, 4 ఫోర్ల సహాయంతో 50 పరుగులు, మాక్స్వెల్ 51 బంతుల్లో 5 ఫోర్ల సహాయంతో 40 పరుగులు, స్టోనీస్ 53 బంతుల్లో 6 ఫోర్ల సహాయంతో 37 పరుగులు చేశారు. 0 పరుగులకే ఓపెనర్ ఆరోన్ ఫించ్ వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా 100 పరుగుల్లోపే 3 వికెట్ల నష్టపోయింది. భారత బౌలర్లలో బుమ్రా, మొహమ్మద్ షమి, కుల్దీప్ యాదవ్లు చెరో 2 వికెట్లు తీయగా కేదార్ జాదవ్ 1 వికెట్ తీశారు. అయితే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేసిన 30వ ఓవర్ ఆఖరి బంతికి హ్యాండ్స్కాంబ్ అవుట్ అయ్యాడు. కుల్దీప్ వేసిన స్లో బాల్ ను ముందుకొచ్చాడేందుకు హ్యాండ్స్కాంబ్ ప్రయత్నించగా బంతి అతని బ్యాట్ ప్యాడ్ మధ్యలోంచి వెళ్లి నేరుగా భారత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని చేతిలో పడింది. ఇక ధోని స్టంప్ అవుట్ చేయగానే హ్యాండ్స్కాంబ్ పెవిలియన్ బాటపట్టాడు. అంతకుముందు అర్ధశతకం చేసి దూకుడు మీదున్న కవాజాను కూడా కుల్దీప్ అవుట్ చేశాడు. విజయ్ శంకర్ అద్భుత క్యాచ్ కు కవాజా నిష్క్రమించాడు. కాగా ధోని స్టాంప్ ఈ మ్యాచ్ లో హైలైట్ గా నిలిచిందని చెప్పొచ్చు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.